హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. అనుదిన ధ్యానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీలో అనేకులు ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ఉదయమే వింటున్నామని, ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని, ఏ రోజుకు ఆ రోజు ప్రభువు మీ హృదయాలను స్పందిస్తున్నాడని తెలియజేస్తున్న వాట్సాప్ మెసేజ్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. మరి మీరు ఇంకా అనేకులు వీక్షిస్తున్నారు, మీరు లైక్ చేయటం లేదు, షేర్ చేయటం లేదు, కనీసం మీరు పొందిన మెయిల్ గురించి వాట్సాప్ మెసేజ్ పంపించడం లేదు. దయచేసి ఈ రోజున ఖచ్చితంగా ఎప్పటి నుంచి మీరు ఈ అనుదిన ధ్యానాన్ని ఆలకిస్తున్నారు, ఏ విధంగా మీరు మేలు పొందారన్నది ఒక్క మాటలో మాకు తెలియజేస్తే మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచయను కొనసాగించడానికి, మీ కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాలు మీ వద్దకు తీసుకుని రావడానికి సహకరించిన వారు అవుతారు. రెండవ చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. నీ కృపలో నాయన మరొకసారి మా బ్రతుకులు నాయన మేము పరిశీలించుకొని నీ ఎదుట మేము ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో, నీవు మాకేమిచ్చావు, ఏం చేస్తున్నామని పరిశీలించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రమంగా మీరు వింటేనండి, ఈ పాటకి మీరు ఆసక్తితో ప్రతిరోజు ఏ రాజు గురించి ఏ విషయాలు మీరు నేర్చుకోవాలనేది ఒక క్రమబద్ధకంగా వెళ్తున్నాం. 42 మంది రాజుల చరిత్రలు మనం రాజుల గ్రంథములో, దినవృత్తాంతముల గ్రంథములో చదవగలుగుతున్నాం. మొదటి రాజైన సౌలు, తరువాత దేవుడు కోరుకున్న దావీదు, ఆ తర్వాత అతని కుమారుడైన సొలొమోను గురించి ఇప్పటి వరకు మనం అనేక విషయాలను తెలుసుకుని ఉన్నాం, హెచ్చరికలు పొందున్నాం. సొలొమోను మరణించిన తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు. రాజుగా అతన్ని పట్టాభిషేకం చేశాడు. రాజుగారి కుమారుడు కదా, రాజకుమారుడిగా అతడు పట్టాభిషేకం చేయబడినప్పుడు తనేం కష్టపడకుండానే, తనేమి ప్రయాసపడకుండానే తన తాత ఆశీర్వాదం అంటే దావీదు ఆశీర్వాదం, తన తండ్రి దీవెన, తన తండ్రి సొలొమోను, అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన దేవుని ఆశీర్వాదాలతో నిండిన రెహబాము రాజు అయినప్పుడు ఎంత కృతజ్ఞతతో ఉండాలండి. మనలో కొంతమంది కష్టపడి అంచెలంచెలుగా దీవించబడుతున్నాం. మనం దీవించబడిన తర్వాత మనకు కలిగేటువంటి బిడ్డలు వారు పుట్టేటప్పటికే ఏదో అంటారు, బంగారపు స్పూన్తో తినిపిస్తారన్నట్టు, వెండి గిన్నెల్లో ముద్దలు తినిపిస్తారన్నట్టు. అలా పెరిగిన వారికి కృతజ్ఞత లేకపోవడం చూస్తున్నామండి. అందుకే మన బిడ్డలకు కృతజ్ఞత నేర్పించాలి. దేవుడు ఏ స్థితిలో నుండి నన్ను తీసుకొచ్చాడు, నా తండ్రిని తీసుకొచ్చాడు, నిన్ను దేవుడు ఎంతగా దీవించాడన్నది ఆ బిడ్డలకు అవగాహన కావాలి. సొలొమోను చాలా గొప్ప జ్ఞానే, చాలా గొప్ప విషయాలు చేశాడు. ఒక విషయంలో అతను విఫలుడైపోయాడు అన్నది ఇక్కడ చూస్తున్నాం. పిల్లలను పెంచుకోలేకపోయాడు. ఎందుకంటే ఒక బిడ్డను, 2 బిడ్డలను అయితే పెంచవచ్చు, ఒక కుటుంబం అయితే పెంచవచ్చు. ఎన్ని వివాహాలు చేసుకున్నాడు, తన సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. ఉన్నవారిలో బెస్ట్ అనుకున్నాడో ఏమో మరి. ఈ రెహబాముకు పట్టాభిషేకం కట్టినారు, రాజయ్యాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు కష్టపడినది నీకు ఇచ్చినప్పుడు, ఎవరి కష్టాన్ని నీవు అనుభవిస్తున్నప్పుడు వారి పట్ల నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నువ్వు అనుభవిస్తున్నప్పుడు, నీ తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతల వల్ల నీకు మర్యాద ఘనతలు కలుగుతున్నప్పుడు దానికి తగినట్టుగా నీవు బ్రతకాలి కదా. రాజు అయిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ప్రముఖులందరూ యెరోబాము అనే వ్యక్తితో పాటు వారందరూ వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టారు. కొత్త రాజు వచ్చారు కదా, అయ్యా మీ రాజుగారు మాకు పన్నుల భారం పెట్టాడు, చాలా కఠినంగా ఉండేవాడు, చాలా డిసిప్లైన్గా ఉండేవాడు,
మాకు మాకు నువ్వు సహాయం చేస్తే, ఆ కష్టాల నుంచి మమ్మల్ని తప్పిస్తే మేమందరము నీకు సేవ చేస్తాము, మేమందరము నిన్ను నీ యందు ఆనందిస్తాము అన్నాడు. అంతే కదండి, ప్రతిసారి కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే పాత గవర్నమెంట్ వాళ్ళు చేసిన తప్పులన్నీ లేక ఉన్న బాధలు భారాలన్నీ చెప్పుకొని అంతకంటే మెరుగైనవి చేస్తారు అని ఆశపడతారు కదా. సో ఆ మాట విన్న రెహబాము మంచి పని చేశాడు. మళ్ళీ రండి చెప్తాను అని చెప్పి తన తండ్రి కాలములో ఉన్న పెద్దల ఆలోచనను తీసుకొని వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళకి ఏం చెప్పమంటారు, ఇలా వచ్చి జనులు నన్ను అడుగుతున్నారు, వారికి ఏం చెప్పమంటారు అంటే, నేను ఇంతకీ మీకు ఎక్కడ రెహబాము ఉన్నాడో చెప్పలేదా? రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము, 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయంలో కూడా ఈ రెహబాము గురించి చూడగలం. మొదటిగా రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో రెహబాము పట్టాభిషేకమైన తర్వాత ఏం జరిగిందన్నది ఇక్కడ చూస్తున్నాం చూడండి. ఆయన రాజు అయినప్పుడు ఆ యెరోబాము యొక్కతో పాటు ఉన్న ఆ పెద్దలందరూ, ఆ యొక్క జనులందరూ రెహబాము దగ్గరికి వచ్చి, నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచాడు, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద నుండి నువ్వు తొలగిస్తే, మేమందరము చులకం చేస్తే మేమందరము నీకు సేవ చేస్తామన్నారు. మంచిగానే చెప్పాడు. 3 రోజులు దాలి రండి, నేను మళ్ళీ మీకు ఏం చేస్తాడో చెప్తాడన్నాడు. ఈ లోపల తండ్రి దగ్గర ఉన్న అనుభవం కలిగిన పెద్దలను పిలిపించుకున్నాడు. అంత మటుకు చాలా బాగుంది. సొంతంగా దేవునితో అనుభవం లేనివారు, సొంతంగా దేవుని అడిగి తెలుసుకోలేని వారు, కనీసం దేవునితో సహవాసం కలిగిన దైవజనుల యొద్ద, అనుభవజ్ఞానుల యొద్ద, ప్రార్థనాపరుల యొద్ద అడిగి తెలుసుకోవటం, వారి సలహాలను పొందటం, వారి నడిపింపులో నడవటం అనేది ఎంతో శ్రేష్టమైనది. మంచిగానే ఆలోచించాడు. మొదటిగా పిలిపించి వాళ్ళని అడిగాడు. ఆ పెద్దలు ఏం చెప్పారంటే, 7వ వచనమాట, ఈ దినమున ఈ జనులకు నీవు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులుగా ఉంటారు. నీ దగ్గరకు వచ్చిన ఈ జనులతో మృదువుగా మాట్లాడు, వారికి సర్వీస్ చేయాలి, నువ్వు సేవ చెయ్యి, వాళ్ళ బాధలు విని వారికి సహాయం చెయ్యి. ఏదేది వారికి భారంగా ఉందో గత ప్రభుత్వంలో, గత రాజ్య పరిపాలనలో, సొలొమోను పరిపాలనలో దానిని మీరు చులకన చేస్తే, దాన్ని నువ్వు ట్యాక్స్ తగ్గించు. బట్ ఇట్లా రిక్వెస్ట్ చేసినట్టుగా కనపడుతుంది. అవునండి, ఎవరైనా సరే ఎన్నుకొనబడిన తరువాత మనం మేలు చేస్తేనే కదా, మరి ముఖ్యంగా మృదువుగా మాట్లాడితేనే కదా. అధికారం రాగానే స్వరమే మారిపోద్ది, కొంతమందికి ఆ పలకరింపే మారిపోతుంది. అహంకారం అనేది చాలా అపాయకరమైందండి. అందుకే రెహబాముకు పెద్దలు చెప్పారు, నీవు ఆ జనులతో మృదువుగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు అని మంచి సలహా ఇచ్చాడు. కానీ ఈ రెహబాముకి ఇది నచ్చల. కొంతమందికి కొన్ని సలహాలు నచ్చవు. ఏంటండి, చాలామందికి ఈ రోజున తగ్గించుకోమంటే నచ్చదు, త్యాగం చేయమంటే నచ్చదు, శ్రమ పడమంటే కష్టపడు అంటే కుదరదు. కష్టపడకుండా, శ్రమ పడకుండా, తగ్గించుకోకుండా ఎలా హెచ్చించబడతాం, ఎలా దీవించబడతాం? రెహబాముకి అది ఇష్టం లేక వేరే వాళ్ళని పిలిపించుకున్నాడు. ఎవరిని? తనతో పెరిగిన యవ్వనస్తుల్ని. తనతో పెరిగిన యవ్వనస్తుల్ని పిలిపించుకొని, ఇదిగో ఇలా అంటున్నారు, వీళ్ళకి సమాధానం చెప్పాలి అని వాళ్ళ సలహాకు అడుగుతున్నారు. వాళ్ళేం చెప్పారు? నా తండ్రి నడుము కంటే నా బొటన వేలు, అంటే ఆయన కంటే నా చిన్న వేలు ఇంకా మీకు కఠినంగా ఉంటుంది.
ఆయన చేసిన దానికి ఇంకా కఠినంగా మిమ్మల్ని పరిపాలిస్తాను, ఇంకా మీ మీద పెత్తనం చేస్తాను అని రూఢిగా చెప్పు, అప్పుడే నీకు అధికారం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది అండి ప్రేమగా చెబితే చులకనైపోతామని అహంకారంతో అధికారంతో చెప్పాలని ఆశపడతారు. ప్రేమతోనే ఒక వ్యక్తిని మనం దేవుని కొరకు సంపాదించుకోగలం. ప్రేమతోనే కుటుంబాన్ని కట్టుకోగలం. ప్రేమతోనే మనం అందరినీ పరిపాలించగలం, అందరినీ ఒక 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 దారిలోకి తీసుకురాగలం. కానీ ఈ రోజున రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువైపోతున్నాయి కదా. చట్టాలు ఉన్నాయండి, కానీ అవి పాటించేవారు లేరు. ఒక దైవజనుడు అన్నాడు, ఐ వాంటెడ్ టు బిల్డ్ మై మినిస్ట్రీ ఆన్ డిసిప్లైన్, బట్ ద లార్డ్ వాంటెడ్ మీ టు బిల్డ్ ద మినిస్ట్రీ ఆన్ లవ్. Because where there is discipline, will be only discipline. Where there is love, there is discipline, love as well discipline. అర్థమైంది కదండి. దేవుడు నన్ను క్రమశిక్షణతో సేవ చేయాలని నేను అనుకున్నాను. దేవుడు కాదు, నేను అనుకున్నాను. కానీ దేవుడు నన్ను ప్రేమతో సేవ చేయమన్నాడు. ఎందుకంటే ప్రేమతో ఎక్కడుంటుందో, ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ ప్రేమ క్రమశిక్షణ కూడా ఉంటుంది. ఒట్టి క్రమశిక్షణ అంటే అది క్రమశిక్షణతో అయిపోద్ది. కానీ ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ప్రేమ ఉంది, క్రమశిక్షణ ఉంది. మన కుటుంబంలో మన బిడ్డలను పెంచుకోవాలంటే ప్రేమ ఉండాలి. ఊరికే స్ట్రిక్ట్ డిసిప్లైన్లో పెంచేశారు నా పిల్లలంటే వాళ్ళు మొండివారైపోతున్నారు. అందుకే రాజ్యాన్ని పరిపాలించే రాజుకు అణుకు ఉండాలి, మాదిరి ఉండాలి. కానీ ఈ యవనస్తులు చెప్పిన సలహా ఇతనికి నచ్చింది. కఠినంగా మాట్లాడుతూ నా డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవాలి, నేను రాజునేయాను అని అలాగే చెప్పాడు వాళ్ళకి. ఏంటండి అలాగే చెప్పినప్పుడు ఏమైందో తెలుసా? ఇంకా మనం వివరంగా మీకు చెప్పాలంటే మనకు టైం చాలదు కదా, మీరు చదవండి. అందుకని రాజులు, మొదటి రాజులు 12వ అధ్యాయం దగ్గర నుండి, అలాగే రెండో దినవృత్తాంతములు 12వ అధ్యాయం నుంచి చదివితే రెహబాము చరిత్ర 2-3 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ కనపడుతుంది. ఆ జనులందరూ తిరుగుబాటు చేశారు. యెరోబామును ఎన్నుకొని 10 గోత్రాల వారు అతని రాజుగా పట్టాభిషేకం చేశారు. కేవలం 2 గోత్రాలు మాత్రమే రెహబాము దగ్గర ఉండిపోయారు. చూడండి, రాజ్యాలు విభజించబడడానికి, కుటుంబాలు విడిపోవటానికి, సంఘాలు విడిపోవటానికి కారణం అధికారం చేసేవారే, మాదిరి లేనివారు, ప్రేమ లేనివారు, తగ్గింపు లేనివారు. రెహబాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ దేవుడు ఇచ్చాడు దావీదును బట్టి. 2 గోత్రాలైనా కూడా ఆశీర్వదించబడ్డారు. 10 గోత్రాల వాళ్ళు ఉన్న 2 గోత్రాలే తన దగ్గర ఉన్న రెహబాము స్థిరపడ్డాడు, బలపడ్డాడు. కానీ ఆ కక్ష సాధింపతంలో ఉండిపోయింది. ఎప్పుడు వాళ్ళతో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. అంతేకా దేవుణ్ణి మర్చిపోయాడు. ఇది చాలా విపరీతం. దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని వైపు నుండి తన మనసు తిరిగిపోయింది. అంతే, తన పతనము ప్రారంభమైంది. పిరికోడైపోయాడు. ప్రజలకు భయపడిపోయాడు. పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి గందరగోళంగా ఒక 17 సంవత్సరాలు ఎలాగో రాజుగా రాజ్యమేలాడే కానీ శాంతి లేకుండా, సమాధానం లేకుండా, మరి ముఖ్యంగా అభివృద్ధి లేకుండా ఉన్న రాజ్యాన్ని విభజన పాలు చేసుకొని నష్టపోయాడు. గమనించండి, దేవుని తోడు లేకుండా మనం దేనిని చెయ్యలేము. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం వేటిని వెంబడించలేము. మీరు ఎవరి సలహాలు తీసుకుంటున్నారు? అనుభవం కలిగినటువంటి పెద్దల సలహాలు, లేక నేటి తరం ఇచ్చే యువత ఇచ్చే సలహాల? ఈరోజు యవనస్తులు పాడైపోవడానికి కారణం వారు పెద్దల మాట తృణీకరిస్తున్నారు. తల్లిదండ్రుల మాట విననొల్లకపోతున్నారు. లోకానుసారమైన జీవితానికి వెళ్ళిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు.
యవనుడా, దేవుని మాట విను, నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు దావీదు. అందుకే దీవించబడ్డాడు. ఆ గద్దింపులు తీసుకొని, దిద్దుబాటులు తీసుకొని, సలహాలు దేవుని దగ్గరకు వెళ్ళి అడగటం ఈ రోజున మనకి ఎంతో అవసరం. ఏ మనుషుడు సరైన సలహా ఇవ్వడండి. మనుషుల దగ్గరికి వెళ్ళి సలహాలు అడగాల్సిన అవసరమే లేదు. నీవు దేవునితో సరిగా ఉంటే, నీ హృదయాన్ని దేవునితో సరి చేసుకుంటే, నీకు ఆలోచన చెప్పదను, నీవు నడవలసిన మార్గము నీకు నేర్పించదనని వాగ్దానం చేసిన ప్రభువు ఉన్నాడు. మీరు ఏ నిర్ణయం చేయవలసి వచ్చినా, ఏ జవాబు ఎవరికి చెప్పవలసి వచ్చినా, ఎట్టి పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చినా, దయచేసి ఈ రోజు నుండి పెద్దలన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈనాటి పెద్దలకు అంత విశ్వాసం కనబడటం లేదు. పాస్టర్లు అన్నబడి వారి దగ్గరికి వెళ్ళినా స్వార్థం కనపడుతూ ఉంది. యవనస్తుల దగ్గరికి వెళ్తే నాశన మార్గం, లోక మార్గాలే కనపడుతున్నాయి. ఏ లోక సంబంధమైన జ్యోతిష్కుల దగ్గరకో, సోది చెప్పే వాళ్ళ దగ్గరకో వెళ్తే మీ భవిష్యత్తు అంత అంధకారమయం చేసుకున్నారని అర్థం. నీ మీద దృష్టి ఉంచిన ప్రభువు ఉన్నాడు. నీకు ఆలోచన చెప్పే ప్రభువు ఉన్నాడు. ఆలోచన చెప్పడానికే పరిశుద్ధ లేఖనాలు మనకు ఉన్నాయండి. దేవుని చిత్తాన్ని ఎరగటం, ఆయన వాక్యానుసారంగా నడవటం మనం నేర్చుకోవాలి. నేను రాజు అయినప్పుడు చేస్తానండి అది అనద్దు. మనం కూడా రాజులైన యాచక సమూహంలో చేర్చబడ్డాం. ఆ రోజుల్లో లోక సంబంధమైన రాజ్యాలకు వారు రాజులు, కానీ మనం పరలోక రాజ్య ప్రతినిధులుగా, ఆయన రాజ్య సంబంధులుగా, ఆయన రాజ్య వారసులుగా ప్రభు మనల్ని హెచ్చించాడు. నీవు రక్షించబడిన తర్వాత నీవు అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండొద్దు. లోకస్తుల సలహాలు తీసుకోవద్దు. నీవు 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 మొండితనంగా ఉండొద్దు, అహంకారిగా ఉండొద్దు. నీవు దీనత్వాన్ని, సాత్వికాన్ని కలిగి ఉంటే నీవు అనేకులను సంపాదించుకుంటావు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈరోజు నుంచి ప్రభువా, దీనంగా మాట్లాడతాం, అణుకుగా మాట్లాడతాం, ప్రేమగా మాట్లాడతాం, నేర్చుకోవాలని ఆశ కలిగి జీవించటం, ప్రతి విషయంలోనూ నీ పాద సన్నిధిలో చేరి నీ చిత్తం ఎరగటం నాకు నేర్పించమని ప్రభునడుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రహాబాబు వలె తప్పైన తీర్మానాలు చేసి నీ దీవెనలు పోగొట్టుకునే వారిగా ఉండక, లోకం వైపు తిరిగి దైవ కార్యాలను పాడు చేయవారిగా, దైవ చిత్తాన్ని, దైవ నిర్ణయాలను విడిచిపెట్టి వారిగా మేము ఉండక, ఏనాటికి ఆనాడు నీ పాదముల చెంత చేరి పరలోకములో నీ చిత్తము జరిగినట్లు భూమి యందు నీ చిత్తము నెరవేరును గాక అన్న మాట, నా జీవితంలో నీ చిత్తమే జరుగును గాకని నీ తలంపులను ఎరిగి, నీ చిత్తముని ఎరిగి, ప్రతి విషయంలో ప్రతి అడుగు వేస్తూ నీ రాకడ వరకు మా విశ్వాసమును కాపాడుకున్నటకు, ఈ లోకములో ఉన్న అజ్ఞానులను, అవిశ్వాసులను నీ వైపు మళ్లించినట్లు, నీ జ్ఞానముతో జీవించినట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతులు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఎప్పుడు ఏ ఆలోచన కావాలన్నా మనకు నడిపించే ప్రభు ఉన్నాడు, బయలుపరిచే ప్రభు ఉన్నాడు, తెలియచేసే దేవుని వాక్యం ఉంది. మనుషులు నమ్ముకొనక దేవుని మాట వినండి, దేవుని చిత్తంలో నడవండి, దీవించబడతారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వమైతే యథావిధిగా మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు కల్వరి ప్రతిధ్వనిలో జూమ్ కూడా ఉంటుంది. గత వారం అంతా మిమ్మల్ని చూడలేకపోయాం, రాగలిగిన వాళ్ళందరూ జూమ్లో కూడా జాయిన్ అవ్వండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగా.
కల్వరి దర్శనం అనే కార్యక్రమాలు అనేక ఛానల్స్ లో అనేక భాషలలో ప్రతిరోజు ప్రసారమవుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషలలో కల్వరి దర్శనం కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఎంతో భారంతో జరుగుతున్న ఈ పరిచయలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండకూడితే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళంలో ఆన్లైన్ ద్వారా లేక DDMOS ద్వారా మాకు పంపించవచ్చు. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న గూగుల్ పే ద్వారా కూడా మీ విరాళాన్ని పంపించవచ్చు. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేయండి.